అమరత్వాన్ని అనుగ్రహిస్తానన్నా వద్దంటున్నావు. నీ నిస్వార్థ భక్తికి, నాపై నీకు గల అనురక్తికి మెచ్చాను. భయం లేదులే, నీ హారతి ఆగిపోదులే. ఎలా స్వామి? అటు చూడు. వెంకటాచలపతి, ఎలా ఎలా సాధ్యం స్వామి? దైవం తలుచుకుంటే జరగనిదంటూ ఉంటుందా వెంగమాంబ? అతడు ఇంజేటి వంశస్థుడు, నీ హారతికి వారసుడు. సరేనా? స్వామి, నీ కరుణ అపారం. నా వల్ల అన్యాయం అయిపోయిందనుకున్న ఇంజటి వారి వంశానికి ఏ రూపేణ న్యాయం చేశావా స్వామి? నాకు అత్యంత ప్రీతిపాత్రమైన హారతిని ఎలా ఇప్పించుకోవాలో, ఎవరితో ఇప్పించుకోవాలో నాకు తెలీదా వెంగమాంబ? ఆ పసివాడిని దత్తత చేసుకో, ఇది నా ఆజ్ఞ. అమ్మా, నా పేరు ఇంజేటి నరసప్ప. స్వామి వారు చెప్పారు నాయనా, కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం ఉపనయన ముహూర్తస్సు ముహూర్తం అస్తో యజ్ఞాప్రవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాత్ శతమానం భవతి శతాధ పురుషశ్చతేంద్రజ ఆజుష్యేవేంద్రజ ప్రతిష్టతి. స్వామి, నా లీలావతార మూర్తికి విముక్తెప్పుడు? రేపటి కృతి సమర్పణతో ఆ ముచ్చట తీరుతుంది దేవి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 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 అమ్మా వెంగమాంబ తల్లి, ధన్యురాలవు తల్లి, ధన్యురాలవు. అమ్మవారే స్వయంగా నీ కృతులను తలపై మోసుకు వచ్చి నీ రచనలకు ఎనలేని భాగ్యాన్ని, ఏ కృతికి దక్కని గౌరవాన్ని లభింపచేసింది. నీ కారణంగా మా జన్మలు చరితార్థమయ్యాయి తల్లి. శ్రీవారి కరుణ అపారం. వారు కోరిన కారణంగానే వెంకటాచల మహాత్మ్యాన్ని రచించాను, వారి పాదాలకే సమర్పించాను. నేను నిమిత్త మాతృరాలిని. సర్వం శ్రీవారి సంకల్పం. వెంగమాంబ, నీ రచనలు ఆచంద్ర తారార్కం నిలచి ఉంటాయి. నా ముచ్చట తీర్చడానికి నీవు రచించిన వెంకటాచల మహాత్మ్యం తిరుమల గిరులు తరులు నిలచి ఉండేంతకాలం నిలచి ఉంటుంది. నాపై ఎనలేని భక్తి ప్రపత్తులతో నీవు సమర్పించిన ముత్యాల హారతి అనంతరం నా దర్శనం మరెవ్వరికీ లభించదు. కడలేని నీ హారతే తిరుకొండ హారతిగా
చిరకీర్తిని పొందుతుంది, శాశ్వతమవుతుంది. నన్నారాధించి సభక్తికంగా ఈ హారతిని నాకు సమర్పించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంత్యాన శాశ్వత వైకుంఠ సాయుధ్యం లభిస్తుందని వరమిస్తున్నాను. నీకీ జన్మ నుండి ముక్తిని, విముక్తిని అనుగ్రహిస్తున్నాను. ముత్యాల హారతిని సమర్పించి వైకుంఠానికి చేరుకో. చాలు స్వామి, ఈ వరం చాలు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.